హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ అన్ఫిల్టర్డ్. నేను ఒక ట్రిప్కి స్టార్ట్ అయిపోయాను. సో ఇంటి దగ్గర ఆటో ఎక్కేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వరకు వెళ్ళిపోతున్నాను. అక్కడ నాకు 5:30కి ట్రైన్ ఉంది తిరుపతికి. సో యాజ్ యూజువల్ అందరిలానే స్నాక్స్ బ్యాగ్లో పెట్టుకున్నాను. డిన్నర్ అయితే ట్రైన్లోనే కొనుక్కున్నాను, అది 100 రూపీస్ ఒకటి. సో నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతిలో దిగిపోయాను. ఆ రైల్వే స్టేషన్ ముందరనే టీ తీసుకొని తాగాను. సో కొండపైకి బస్ ఎక్కాను. 100 రూపీస్ వెళ్ళడానికి, కింద నుంచి పైకి తీసుకెళ్ళిపోతారు. మనం కొండపైకి వచ్చేసామండి. ఇక్కడ ఎంట్రన్స్లో చెక్కింగ్ అవుతుంది. ఇక్కడ మొత్తం చెకింగ్ అయిపోయాక లోపలికి ఎంటర్ చేస్తారు. మనం ఎక్కిన బస్సు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దింపమంటే దింపుతారు. ఆఫీస్ దగ్గర దిగాక మనం ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్ళి రూమ్స్కి అలాట్మెంట్ చేసుకోవచ్చు. సో మన నెంబర్ వచ్చాక మనకి రూమ్ అలాట్ చేస్తారు. 50 రూపీస్ అండి ఆ రూమ్. మన ఫోన్కి మెసేజ్ వస్తుందండి. సో దాని ప్రకారం మనం వెళ్ళి చూసుకోవచ్చు. ఘాట్ రోడ్స్ నుంచి వ్యూ చాలా బాగుంది. నేను మార్నింగ్ వెళ్ళాను కాబట్టి. సో స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి అక్కడ నేను టిఫిన్ తిన్నాను. 60 రూపీస్ అంట. సో మాకు రూమ్ అలాట్ అయిపోయింది. రూమ్కి వచ్చేసాం. సో ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోతున్నాము. మేము రథసప్తమి రోజు వెళ్ళాము. సో అక్కడ చూడడానికి భలే ఉండింది. రష్ కూడా చాలా ఉండింది. అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి గెటప్లో వస్తున్నాడు. నాకు భలే ముద్దుగా అనిపించింది, అందుకే వీడియో తీశాను. ఇక్కడ అన్నప్రసాదం దగ్గరకు వచ్చేసాం. అరిటాకేసి అందులో సాంబార్ రైస్, ఇంకా టొమాటో చట్నీ, మామిడికాయ దోసకాయ పచ్చడి వేశారండి. అది అయిపోగానే పెరుగన్నం పెట్టారు. బాగుండిందండి టేస్ట్. దర్శనం అయిపోయాక నైట్ ఒక రెస్టారెంట్లో ఫుడ్ తినేసి అరుణాచలం బయలుదేరిపోయాను. అక్కడ నైట్ 1:30 అయిందండి దిగేసరికి. సో మార్నింగ్ లేచి అన్ని లింగాలు దర్శనం చేసుకొని అరుణాచలం కూడా దర్శనం చేసుకొని ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ చేసేసాం. సో ఈవినింగ్ 6:30కి పాండిచ్చేరికి స్టార్ట్ అయిపోయాం. సో నైట్ అక్కడ అజంతా సీ వ్యూ రెస్టారెంట్లో డిన్నర్ చేసి అలా కొంచెం సేపు బీచ్లో కూర్చొని వెళ్ళి నిద్రపోయి మార్నింగ్ మళ్ళీ బీచ్కి వచ్చామండి. పాండిచ్చేరిలో కేఫ్ కల్చర్ ఎక్కువ. ఇక్కడున్న కోరమండల్ కేఫ్కి విజిట్ అయ్యాం. అంబియన్స్ చాలా 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 బాగుందండి. పీస్ఫుల్గా ఉండింది అక్కడ మాకు. సో మళ్ళీ బీచ్కి వచ్చి తోతాపరి తీసుకొని తిన్నాను.
పాండిచ్చేరిలో ఫేమస్ చర్చ్ ఇది. విజిట్ చేసాం, చాలా బాగుండింది. ఈవినింగ్ అయ్యేసరికి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చాం సన్సెట్ కోసం. బోట్లో అలా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో వెళ్తుంటే పీస్ఫుల్గా అనిపించింది. ఈ బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ కోసం ఇక్కడికి వచ్చాను. ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి ఇక్కడ ఓషన్లోకి తీసుకొచ్చారు. బోట్ కిందికి పైకి అవుతుంది, చాలా భయం వేసింది. డిన్నర్కి ఒక హోటల్కి వచ్చాం, హోటల్ కామాక్షి అని. చికెన్ 65 190 ఉంది, క్వాంటిటీ ఏమో చాలా తక్కువ ఉంది. సో తినేసి నైట్ చెన్నైకి వెళ్ళిపోయాం. అలా నైట్ కొంచెం సేపు తిరిగి మార్నింగ్ లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. అక్కడ లాంజ్లో లంచ్ చేసేసి ఫ్లైట్ ఎక్కేసాం. ఫైనలీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాం. ఇన్ని డేస్ మిస్ అయిపోయిన నీలోఫర్ టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం.